రాజకీయ గుర్రమెక్కాలని ఎప్పటినుంచో ఉంది. కత్తి పట్టి కథన రంగంలోకి దూకాలనే తపన ఉంది. కానీ ఒక్కసారి ఎక్కితే దిగకూడదు, అన్నయ్యలా పడిపోకూడదు. రణరంగంలోకి దూకితే విజయ దుందుభి మోగాల్సిందే. ఈ ఊగిసలాటల మధ్య ఉత్తేజం మాపుకోలేక జనసేనను స్థాపించాడు. దూకుడుగా పోయి దెబ్బతినే బదులు ఆచి తూచి అడిగేయాలనుకున్నాడు. అందుకే అప్పటికి తనకేది మంచిదో అదే చేయాలనుకున్నాడు. బీజేపీ టీడీపీ కూటమికి మద్దతిచ్చి వారికి కొన్ని అడుగుల దూరంలో దాగుడు మూతలాడుతున్న విజయాన్ని చేతికందించాడు. అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉత్సాహంగా యువరాజ్యం అంటూ ముందుకొచ్చాడు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో నీరసపడిపోయాడు. అన్నయ్యకు సైతం దూరమైపోయాడు. సైలెంట్గా ఉంటూ వచ్చిన పవన్ సడన్ గా 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పార్టీ పెట్టిన తరువాత అంతే సర్ప్రైజింగ్ గా తాము ఈసారి పోటీ చేయడం లేదని బీజేపీకి దాని మిత్రపక్షమైన టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. లాల్ బస్తీ కార్లో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు. మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల సభల్లో పాల్గొని ప్రచారానికి కొత్త కలర్ తీసుకొచ్చారు. పవన్ రాకతో అప్పటి వరకు ఉన్న అంచనాలు తారుమారైపోయాయి. పవన్ అభిమానులంతా రాజకీయాలకు అతీతంగా సైడు మార్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేసింది. చంద్రబాబు స్వయంగా పవన్ ను కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అటు మోదీ ఇటు బాబు ప్రమాణ స్వీకారాలకు పవన్ రాలేదు. అమరావతి శంకుస్థాపనకు రాలేదు. మోదీ ఏమీ ప్రకటించకుండా వెళ్లిపోవడాన్ని ప్రతిపక్షాలన్నీ తప్పుబట్టాయి. పవన్ మాత్రం మౌనం వహించాడు. రుణమాఫీ సరిగా అమలు కావడం లేదంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. పవన్ మాట్లాడలేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడంటూ విమర్శలొచ్చాయి. మళ్లీ సినిమా షూటింగ్లతో బిజీ అయిపోయాడు. ప్రజాధనాన్ని కానీ ఎవరిని దోచేస్తుంటే మటుకు నేను మటుకు అన్నదాతకు అండగా నిలబడటానికి ముందుకొచ్చాడు. రాజధాని భూ సమీకరణంలో జీవిత సమీకరణాలు మారిపోతున్న తరుణంలో వారి తరపున తన గళాన్ని వినిపించాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పేంటో చెప్పాడు. సలహాలకు మాత్రమే పరిమితమయ్యాడు. భూ సమీకరణపై తన ప్రభావాన్ని మాత్రం చూపించాడు. 3 గ్రామాల ప్రజల భూమిని నిలిపాడు. సలహాల నుంచి సూచనలు, ఆ తరువాత విమర్శలు, ఇంకొన్ని రోజులకు హెచ్చరికలు. అలా మాటలతో మొదలెట్టి ఇప్పుడు తూటాలు పేల్చేంత రేంజ్లో యుద్ధానికి దిగిపోయాడు. రాజధాని భూ సమీకరణతో కొత్త అంకం మొదలైంది. భూమి ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గ్రామాల ప్రజలు తమ తరపున ప్రశ్నించడానికి పవన్ రావాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అంతే, వారానికే పవన్ అమరావతి బాట పట్టాడు. అక్కడ సభలు పెట్టాడు. ఎవరి దగ్గర బలవంతంగా భూమిని తీసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. అన్నదాతను ఇబ్బంది పెట్టే అభివృద్ధి అవసరం లేదన్నాడు. వాళ్ళు ఈ పొలాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది అని ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మాకు దుఃఖం ఆగలేదన్నా. నువ్వు ఎంతనే మాకు గుర్తుకు ఇదివరకు ఏదన్నా ఆపదొస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళమే. ఇవాళ మా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నాం. మాకు దేవుడైనా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరు అని ఎదురు చూస్తే మాకు పవన్ కళ్యాణే గుర్తుకు వచ్చాడు. హైదరాబాద్ వచ్చి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టాడు. కాస్త సౌండ్ తగ్గించాడు. ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకోవాలన్నాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటే తన శక్తి సరిపోదని కొంతమంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అప్పటి వరకు రైతులను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ సర్కార్ రూటు మార్చింది. బలవంతంగా ఎవరి దగ్గర భూమి తీసుకోబోమని చెప్పింది. చంద్రబాబు కూడా పవన్ సూచనలను పరిశీలించాలని చెప్పినట్లు కూడా బిల్డప్ ఇచ్చారు. తర్వాత భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామనడం, పవన్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించడంతో వెనక్కి తగ్గారు. మొత్తం మీద ఆ గ్రామాల ప్రజలైతే ఇప్పటికీ భూములను నిలుపుకోగలిగారు.
ట్విట్టర్లో ఎంపీలు హోదాపై ఎందుకు పోరాడడం లేదని, వాళ్ళేం చేస్తున్నారని పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. తామేం చేస్తున్నామో తెలుసుకుని మాట్లాడాలని విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో మన గురించి పోరాటం చేస్తారనుకుంటే, వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు అడిగే చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు చేస్తారు, అలాగే అడుగుతున్నారు. అందరూ గడిగో మాట మాట్లాడతారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగైనా కొంచెం ప్లీజ్ మేడం అని. ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు, కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ ఎలాగైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అన్నారు. దీనివల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే, స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే. మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను, పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను. ఎలక్షన్కు ముందు మీరు వెళ్ళారు, మోడీ గారిని కలిశారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీరు మోడీ గారితో కలిసి ప్రచారం చేశారు. మరి తర్వాత ఎలక్షన్లో గెలిచాం, బీజేపీ టీడీపీ జనసేన కలిసి గెలిచాం. మనం జనరల్ ఎలక్షన్ కంటే ముందే మీ మద్దతు లేకుండా కార్పొరేషన్ వచ్చింది, అట్లాగే ఎంపీటీసీలు జెడ్పీటీలు లేని పంచాయతీలు అన్నీ కూడా గెలవగలిగాం. మీరు మద్దతు ఇచ్చారు, చాలా సంతోషం, చాలా ఆనందం. మీ సపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ గెలిచి పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ గెలిచిన తర్వాత మీరు మోడీ గారిని ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద అని నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. సీఎం చంద్రబాబుతో పవన్ రైతు గెటప్లోనే వెళ్లి సమావేశమయ్యారు. రైతుల సమస్యలను వివరించారని, బాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆ తర్వాత పవన్ ట్విట్టర్లో తప్ప ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో కూడా లాస్ట్ టైం దానికి ఆయన కమిట్ అయినారు. అదే బలవంతంగా ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఓన్లీ థింగ్ ఇస్ బై డైలాగ్ అండ్ బై కన్సెన్సస్. తిరుపతిలో ఓ అభిమాని స్నేహితుడి చేతిలోనే దెబ్బలు తిని చనిపోవడంతో పరామర్శకు పవన్ వెళ్లాడు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ల మధ్య గొడవగా అది జరగడంతో పవన్ ఆవేదన చెందినట్లు చెప్పారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అయితే ఈ సందర్భంగా పవన్ గురించి బయట వినపడుతున్న విమర్శలు తనకు తెలిసినప్పటికీ అభిమానుల మధ్య గొడవకు అవే కారణమని, వాటి గురించి విన్న పవన్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక తాను మౌనంగా ఉండటమో, వేచి చూసే ధోరణితో ఉండటమో కరెక్ట్ కాదని నిర్ణయించుకున్న పవన్ అప్పటికప్పుడు తిరుపతి సభను ప్రకటించారు. తిరుపతి సభలో ఉద్వేగంగా మాట్లాడిన పవన్ టీడీపీ బీజేపీలు మాట తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక జనంలోకి వెళతానని, ఎలా పోరాడాలో తెలుసంటూ ఫైర్ అయ్యారు. కాకినాడలో సభ పెడతానని అప్పుడే ప్రకటించారు. అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, ఒక ప్రణాళిక పద్ధతిలో. పవన్ హెచ్చరికలతో హడావిడి పడ్డ బీజేపీ టీడీపీలు పెద్ద కసరత్తు చేసి ప్యాకేజీని తీసుకొచ్చాయి. హోదా సాధ్యం కాదని ప్యాకేజీ సూపర్ అంటూ సూత్రీకరించాయి. కానీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు పవన్. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలంటూ మండిపడ్డాడు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా, తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. కాకినాడ సభ తర్వాత మళ్లీ పవన్ సభ ఎప్పుడో ప్రకటించలేదు. దీంతో జనసేన వర్గాల్లో కాస్త గందరగోళం నెలకొంది. ఈలోపు సోషల్ నెట్వర్క్లో పార్టీ ఖాతాలు ప్రారంభించడం వంటి యాక్టివిటీస్ చేశారు. తరువాత అనంతపురం సభను ప్రకటించారు. హోదాపై పోరు ఆగదని స్పష్టత ఇచ్చారు.